హలో అండి, నమస్తే. నేను డాక్టర్ శిల్ప, ఆబ్స్టిషియన్ అండ్ గైనకాలజిస్ట్, ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్ ఇన్ డాక్టర్ శిల్ప ఉమెన్స్ క్లినిక్, కొండాపూర్. నేను ఈరోజు చెప్పదలుచుకున్న టాపిక్ హెవీ పీరియడ్స్, మెనోరేజియా. హెవీ పీరియడ్స్ అంటే ఎప్పుడు అంటాము? హెవీ పీరియడ్స్ అంటే ఒక అమ్మాయి పీరియడ్స్ అనేది నార్మల్ యూజువల్ సైకిల్ గురించి చెప్పాలంటే, యూజువల్ సైకిల్లో వాళ్ళకి వచ్చేసి పీరియడ్స్ ఒక 5 నుంచి 7 రోజుల వరకు, 3 నుంచి 7 రోజుల వరకు కన్సిడర్ చేయొచ్చు. 3 నుంచి 7 రోజుల వరకు బ్లీడింగ్ ఉంటూ, ఆ బ్లీడింగ్ అమౌంట్ ఆఫ్ బ్లడ్ లాస్ అనేది 3 to 4 ప్యాడ్స్ వరకు పడుతుంది. 4 to మ్యాక్సిమం 4 ప్యాడ్స్ వరకు తీసుకున్నట్టయితే నార్మల్ ఓవ్యులేషన్ జరుగుతుంది, నార్మల్ పీరియడ్స్ సైకిల్స్ ఉన్నాయి అని కన్సిడర్ చేయొచ్చు. హెవీ పీరియడ్స్ అంటే మోర్ దెన్ 7 days, 7 రోజులకు మించి అవుతూ, దాంతోపాటుగా 5 నుంచి 6 ప్యాడ్స్ వరకు మార్చాల్సి వస్తుంది. క్లాట్స్ పడుతున్నాయి ఎక్సెసివ్గా. వాళ్ళకి యూజువల్లీ ఉండే సైకిల్కి చాలా ఎక్కువగా అవుతుంది. అంటే కొంతమందికి ఏంటి, ఒక 2 ప్యాడ్సే అవుతూ 4 days మాత్రమే బ్లీడింగ్ ఉంటుంది. సో వాళ్ళకి ఏంటి, సడన్గా ఇన్ బిట్వీన్ ఎప్పుడైనా అవడం 4 ప్యాడ్స్ వరకు వెళ్ళి ఒకవేళ 5-6 days వరకు వెళ్తుంది అని అంటే కూడా వాళ్ళకున్న నార్మల్ యూజువల్ సైకిల్కి అది హెవీ సైకిల్ కాబట్టి వాళ్ళకి ఎక్కువగా హెవీ సైకిల్ అవుతున్నట్టుగా కన్సిడర్ చేస్తారు. సో ఆ క్రైటీరియా వైజ్ పేషెంట్ టు పేషెంట్ అనేది వేరీ అవుతూ ఉంటుంది. సో ఎవరికైతే ఇర్రెగ్యులర్గా, అంటే పేషెంట్ కొంచెం డిఫరెంట్గా అవుతుంది, ఈసారి పీరియడ్ అనేది ఎక్కువగా అవుతుంది, కొంచెం డిఫరెంట్గా అవుతుంది అన్నప్పుడు మీ గైనకాలజిస్ట్ని కన్సల్ట్ అయినట్టయితే వాళ్ళు దానికి తగ్గట్టుగా కొన్ని టెస్టులు చేయడం జరుగుతుంది. సో వీటిలలో ఏది మోస్ట్ కామన్, ఏవి ఉండొచ్చు అనేది చెప్పదలుచుకున్నాను. ఈ హెవీ బ్లీడింగ్కి చెప్పాలంటే కొంతమందికి జెనెటిక్ డిజార్డర్స్ వైజ్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు అవుతుంది. అంటే ఇడియోపతిక్ థ్రాంబోసైటోపీనియా ఉన్నప్పుడు కానీ, హిమోఫిలియాస్ బ్లడ్ డిజార్డర్స్ ఉన్నప్పుడు కానివ్వండి, లేదా వాళ్ళు కొన్ని సార్ట్ ఆఫ్ బ్లడ్ డిజార్డర్స్కి సంబంధించి ఏదైనా మెడికేషన్ మీద ఉన్నా, అంటే బ్లడ్ క్లాటింగ్ ప్రక్రియ అనేది సరిగా లేని వాళ్ళకి, అంటే బ్లడ్ థిన్నర్స్ తీసుకుంటున్న వాళ్ళకి కానీ ఈ రకమైన సమస్య అనేది మోస్ట్ కామన్. సో ఫస్ట్ పేషెంట్ వచ్చినప్పుడు వాళ్ళ హిస్టరీ ప్రకారం కూడా ఫస్ట్ దీంట్లో ఈ జెనెటిక్ డిజార్డర్స్ ఇంట్లో ఎవరికైనా ఉన్నాయా, దీని ప్రకారంగా కూడా రూల్ అవుట్ చేసుకోవడం జరుగుతుంది. సో దాంతోపాటుగా యూట్రైన్ కాజెస్లో ఏంటి, గర్భసంచికి వాళ్ళ ఏజ్ రిలేటెడ్, గర్భసంచికి రిలేటెడ్ ఉన్నాయా, అండాశయానికి రిలేటెడ్ ఉన్నాయా, అంటే ఓవ్యులేషన్ జరిగే ప్రక్రియన, అనోవ్యులేషన్ ప్రక్రియ జరిగే టైమా, అంటే ఏజ్ ప్రకారం చేసి క్యాలిక్యులేట్ చేయవచ్చు. ఇది ఏంటి, అనోవ్యులేటరీ సైకిల్స్ అప్పుడు 18 years లోపు వెరీ కామన్ అండి అనోవ్యులేటరీ సైకిల్స్. అలా ఉన్న టైంలో ప్యూబర్టీ మెనోరేజియా అని చాలామంది అంటాము. సో వీళ్ళకేంటి, జెనెటిక్ డిజార్డర్స్ వైజ్ కానీ, ఎండోక్రైన్ పెథాలజీస్, ఎండోక్రైన్ అంటే థైరాయిడ్ రిలేటెడ్ కానివ్వండి, లేదా ప్రొలాక్టిన్ అనే హార్మోన్ శరీరంలో రైజ్ అవ్వడం అంటూ, ఏమైనా మిగతా హార్మోన్స్ అంటూ డిఫరెన్సెస్ జరుగుతున్నాయా అనేది రూల్ అవుట్ చేసుకోవడం అంటూ జరుగుతుంది. సో ఇది యానోవ్యులేటరీ కిందకి వస్తే, ఓవ్యులేటరీ బ్లీడింగ్ హెవీ సైకిల్స్ ఎవరికి ఉంటాయి, కొంతమందికి ఏంటి, ఎండోమెట్రియోసిస్ ఎక్కువ ఉన్న వాళ్ళకి, ఎండోమెట్రియోటిక్ సిస్ట్ ఉన్న వాళ్ళకి బ్లీడింగ్ ఎపిసోడ్స్ అనేది మధ్య మధ్యలో వస్తూ ఉంటాయి. అంటే ఇంటర్మెన్స్ట్రువల్ బ్లీడింగ్ లాగా, పీరియడ్కి మధ్యలో కూడా బ్లీడింగ్ అవ్వడము, లేదా పీరియడ్కి మధ్యలో కూడా స్పాటింగ్ లాగా అవ్వడము, అంటే ఒక ప్యాటర్న్ ఆఫ్ సైకిల్ అనేది లేకుండా ఎక్సెసివ్ బ్లీడింగ్ ఉండడం అనేది కూడా మెనోరేజియా కిందే వస్తుంది. సో దీనితో పాటుగా ఎండోక్రైన్ పెథాలజీస్ ఏవైతే చెప్పానో, కొంతమందికి ఏంటి, ఫాస్టింగ్ ఇన్సులిన్ అనేది, అంటే శరీరంలో డయాబెటిక్ హిస్టరీ ఫ్యామిలీలో ఉన్నప్పుడు కూడా, లేదా ఫాస్టింగ్ ఇన్సులిన్ అనేది బాగా రైజ్డ్ ఉన్నప్పుడు, అంటే ఇన్సులిన్ షుగర్ ప్రక్రియ అనేది డయాబెటిక్ రిలేటెడ్ ఫెటెంట్ డయాబెటిక్ రేంజ్లో ఉన్నప్పుడు కానీ, వీళ్ళకి యూట్రైన్ కాజెస్, పెల్విక్ కాజెస్లో యూట్రస్కి సంబంధించిన ఫైబ్రాయిడ్స్ ఏమన్నా ఉన్నాయా, లేదా పాలిప్స్ ఏమన్నా ఉన్నట్టయితే కూడా, లేదా గర్భసంచి అస్తర్ అనేది హైపర్ప్లేషియా, ఎండోమెట్రియల్ హైపర్ప్లేషియా అంటాము, అలా ఉన్నా, లేదా సిస్టిక్ స్పేసెస్, ఎండోమెట్రియం యూట్రస్ ఇన్నర్ లైనింగ్లో ఏమైనా మార్పులు ఉన్నట్టయితే కూడా హెవీ సైకిల్స్ ఉండడం జరుగుతుంది. అండాశయంలో వచ్చేది సిస్ట్లో ఉన్న వాళ్ళకు కూడా, పాలిసిస్టిక్ పీసీఓఎస్ ఉన్న వాళ్ళకు కూడా హెవీ సైకిల్స్ ఉండడం జరుగుతుంది. ఎక్కువ ప్రొలాంగ్డ్ గ్యాప్ ఉండి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళకు కూడా మెనోరేజియా అంటూ, ఈ సమస్య అంటూ, హెవీ పీరియడ్స్ ఉండే అవకాశాలు అంటూ ఉన్నాయి. సో ఇంకోటి పోస్ట్ కాంట్రసెప్టివ్ మెడిసిన్స్ వల్ల, కాంట్రసెప్టివ్ మెడిసిన్ సడన్గా తీసేయడం వల్ల కూడా అయిండొచ్చు. అంటే విత్డ్రాల్ బ్లీడింగ్ అనేది జరిగినప్పుడు ఎక్సెసివ్గా బ్లీడింగ్ ఉండడం అంటూ జరుగుతుంది. దాంతోపాటుగా ఎవరైతే ఎమర్జెన్సీ కాంట్రసెప్షన్ తీసుకుంటారో వాళ్ళకి కూడా హెవీ సైకిల్స్ ఉండడం జరుగుతుంది. దాంతోపాటు
కొంతమంది ఏంటి ఈ కాంట్రసెప్టివ్ డివైజెస్ అంటే ఇంట్రైట్రైన్ కాంట్రసెప్టివ్ ప్రాపర్టీ కానీ లూప్ కానీ ఇవి ఏవైతే అంటారో ఈ పెట్టించుకున్న వాళ్ళకు కూడా ఒకసారి సూట్ అవ్వనప్పుడు హెవీ పీరియడ్ అంటే యూట్రస్ ఇన్నర్ లైనింగ్ అనేది ఎక్కువగా పెరుగుతుంది. సో ఆ ఎక్కువగా పెరగడం వల్ల ఎప్పుడైతే బ్లీడింగ్ వస్తుందో ప్రొలాంగ్డ్ పీరియడ్, క్లాట్ పాసేజ్ అవ్వడము, ఇవన్నీ సమస్యలతో బాధపడతారు. మోస్ట్ కామన్ రీజన్స్ వచ్చేసి ఈ హెవీ సైకిల్స్కి ఈ రీజన్స్ ఉండే అవకాశం ఉంటుంది. సో మీరు కన్సల్ట్ చేసినప్పుడు ఎప్పుడైతే హెవీ సైకిల్స్ని డయాగ్నోస్ చేసి ఇంతకుముందు ఉన్నదానికంటే పర్టికులర్గా ఈ టైం మీకు డిఫరెంట్గా ఉంది అని అనిపించినప్పుడు మీరు గైనకాలజిస్ట్ని కన్సల్ట్ అయినట్టయితే వాళ్ళు టెస్టులు చేయడము, స్కాన్స్ చేయడం అంటూ జరుగుతుంది. సో దాంతో మీ బ్లడ్ డిజార్డర్స్ నుంచి మీరు ఆ కేటగిరీలో ఉన్నారా, లేదా యూట్రస్లో ఏమైనా ప్రాబ్లం ఉందా, లేదా అండాశయంలో ఏదైనా ప్రాబ్లం ఉందా, లేదా మీకు ఈ మెడిసిన్ యూసేజెస్ వల్ల కొన్ని రకాల మెడిసిన్స్తో కూడా స్టిమ్యులేషన్ అంటూ జరుగుతుంది. సో ఈ మెడిసిన్స్ వల్ల ఇండ్యూస్డ్ ఏమన్నా జరిగిందా అనే క్లారిటీ కూడా మీకు గైనకాలజిస్ట్ ఇవ్వడం జరుగుతుంది. సో దాని ప్రకారంగా మీరు కొంచెం ప్లాన్డ్గా కొన్ని రకాల మెడిసిన్స్ తీసుకుంటూ జాగ్రత్తలు తీసుకున్నట్టయితే మెడిసిన్స్ వరకు వెళ్లకుండా చాలా వరకు సమస్యల్ని ఆపగలుగుతారు. సో ఈ సమస్య గురించి మీకు అవగాహన వచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఇంకా ఉంటే మీరు మీ నియర్ బై గైనకాలజిస్ట్ని కానీ కన్సల్ట్ అయినట్టయితే మీకు క్లారిటీ వస్తుందండి. నమస్తే, థ్యాంక్ యూ.